కేసీఆర్ భరోసా పేరిట మళ్ళీ గెలిస్తే మూడోసారి ముచ్చటగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేస్తామో కేసీఆర్ భరోసా పేరిట కొత్త కార్యక్రమాన్ని మన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం. పెద్దపల్లిలో మీ అందరినీ నేను కోరుతా ఉన్నా, కేసీఆర్ భరోసా కింద మనం ఇయ్యబోయే కార్యక్రమాలను బ్రహ్మాండంగా గ్రామ గ్రామానికి గడప గడపకు తీసుకొని పోవాలి. ఏంటిది కేసీఆర్ భరోసా? ఏంటిది అంటే ఇవాళ ఆసరా పెన్షన్ల కింద కేసీఆర్ గారు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా 46 లక్షల మందికి 2016 రూపాయలు, దివ్యాంగులైతే 4016 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నారు. రేపు మూడోసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ భరోసా కింద ఆ 2000 పెన్షన్ని 5016 రూపాయలు చేయబోతా ఉన్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దివ్యాంగులైతే 6016, మరి ఇతరులు వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు వాళ్ళందరికీ కూడా 5016 రూపాయల పెన్షను, ఆసరా పెన్షన్ కేసీఆర్ భరోసా కింద ఇవ్వబోతా ఉన్నాం. అదే మాదిరిగా వాళ్ళ రైతు బంధు 75 ఏళ్లలో ఏ నాయకుడు చేయని ఆలోచన రైతు బంధు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన ఆలోచన. దాని కింద ఇవాళ 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాం రైతు బంధు కింద ఇప్పటికి 11 కిస్తీలలో. రేపటి రోజున మళ్ళీ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ భరోసా కింద రైతు బంధు పెంచి 10,000 ఉన్న రైతు బంధును 16,000 రూపాయలు చేసుకోబోతున్నామన్న మాటని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా కొత్తగా మరొక కార్యక్రమం అన్నపూర్ణ అనే కార్యక్రమం పెడతా ఉన్నాం కేసీఆర్ భరోసా కింద. కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నపూర్ణ కార్యక్రమం కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇంటింటికి ఇవ్వబోతా ఉన్నామనే మాటని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు కేసీఆర్ భరోసా కింద ఒక కొత్త కార్యక్రమం సౌభాగ్యలక్ష్మి కింద మరి అర్హులైన ప్రతి మహిళకు నెలకు 3,000 రూపాయల చొప్పున భృతి కూడా ఇచ్చే కొత్త కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇంకా అసైన్డ్ భూములు ఏవైతున్నాయో వాటి మీద పేదలకు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, వాళ్ళ భూమిని వాళ్ళు అమ్ముకునే హక్కును ఇవ్వబోతా ఉన్నాము కేసీఆర్ భరోసా కింద అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ భరోసా కింద తెలంగాణ యువతకు ఇప్పటికే మనం 2,20,000 ఉద్యోగ భర్తీ ప్రక్రియ 1,30,000 పూర్తి చేసినాం. 80,000-90,000 భర్తీ చేస్తా ఉన్నాం. మిగతా 80,000-90,000 కేసీఆర్ భరోసా కింద ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ఏ సంవత్సరం ఎంతమంది రిటైర్ అవుతారో అంతమందిని మళ్ళీ భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ కూడా నిర్దిష్ట కాల వ్యవధితో మరి ఈరోజు హామీ ఇస్తా ఉన్నాం. అది కూడా కేసీఆర్ భరోసా కిందనే తీసుకోబోతా ఉన్నాం. మొత్తం 15 భరోసాలు. మా ఆడబిడ్డలకు నచ్చేది ఒకటి మర్చిపోయినానని చెప్పుడు, సిలిండర్ కూడా కేసీఆర్ భరోసా కింద 400 రూపాయలకే ఇవ్వబోతా ఉన్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 15 రకాల కార్యక్రమాలు అన్నిటినీ కూడా కేసీఆర్ భరోసా కింద ఇంటింటికి తీసుకొని పోవాల్సిన బాధ్యత పెద్దపల్లిలోని మా సోదరుల మీదే ఉంది. ఇవాళ సత్యనారాయణ రెడ్డి గారు, రామ్మూర్తి గారు, హాజీ గారు, ముత్యాల ప్రకాష్ గారు ఈ పెద్దలందరి చేరికతో మరి బ్రహ్మాండంగా ఇవాళ పార్టీ బలోపేతమైంది పెద్దపల్లిలో. మరి దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ జిల్లా అయింది. మీ పెద్దపల్లి ఇదివరకు గ్రామ పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ అయింది, ఇవాళ జిల్లా కేంద్రమైంది. ఎక్కడో ఇదివరకు కరీంనగర్ పోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ కలెక్టర్ను కలవాలంటే, జిల్లా అధికారులను కలవాలంటే, ఎస్పీ కార్యాలయం పోవాలంటే ఎక్కడికో పోయే పని లేదు. మీ పెద్దపల్లిలోనే ఇవన్నీ కొలువు ఉన్నాయి. జిల్లా అధికారులందరూ మీ కాడికే వచ్చిండ్రు. మరి న్యాయం ఆ రకంగా వికేంద్రీకరించి ప్రజల వద్దకు పాలన తెచ్చింది కేసీఆర్. కొత్త మండలాలు, కొత్త మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా ఇవాళ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రతి ఒక్కరికి లాభం చేసే విధంగా, మరి అందరినీ కూడా ఆలోచించే విధంగా ఆలోచింపజేసే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం కొనసాగుతూ ఉంది. మీ అందరిని ఇంటికి పోయినాక నేను ఒకటే మాట ఆలోచించమని కోరుతున్నా. 2014 మున్పు ఎట్లుండే తెలంగాణ, ఇవాళ ఎట్లయింది? ఈ 9.5 ఏళ్లలో ఏమేం మారింది? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. కుల వృత్తులకు లాభమైంది. విద్యలో 1001 గురుకుల పాఠశాలలు వచ్చినాయి. వైద్యంలో బ్రహ్మాండమైన బస్తీ దవాఖానాల నుంచి మొదలు పెడితే, పల్లె దవాఖానాల నుంచి మొదలు పెడితే మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి వచ్చింది. ఇట్లా ఏ రంగం చూసినా కేసీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో మనం స్పృశించని, మనం ముట్టని రంగం ఏది లేదు. అందరికీ న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా కుల వృత్తులకు చేయూత పెద్దపల్లిలో ఇవాళ పెద్ద ఎత్తునుంటారు యాదవ సోదరులు. వాళ్ళకి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ మొదటిసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దఫా గొర్రెల పంపిణీ పూర్తయింది.
రెండవ దఫా కూడా కొంత ఉన్నది మనోళ్ళకు, ఏంటంటే డీడీలు కట్టినాం, ఇంకా కొంత రాపాయే ఆరాటం ఉన్నది. అవి కూడా అన్ని మీరు కట్టిన ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత, ఆఖరి మనిషి దాకా ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత కూడా మాది. ఇవాళ జీవ సంపద బ్రహ్మాండంగా పెంచింది, జీవాల సంపద పెంచింది కేసీఆర్. ఇదివరకు ఎన్నడన్నా ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున కమిట్మెంట్ తోని అన్ని కుల వృత్తులను కాపాడాలనే ప్రయత్నం చేసిండా? ఆలోచించండి. వ్యవసాయం బాగైంది, పాడి బాగైంది, పంట బాగైంది, కుల వృత్తులు బాగైతున్నాయి, విద్య బాగైంది, వైద్యం బాగైంది, కరెంటు బాగైంది, సాగునీరు బాగైంది, తాగునీరు బాగైంది, పల్లెలు బాగైనాయి, పట్టణాలు బాగైనాయి, మీ పెద్దపల్లి జిల్లానే అయ్యింది. మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారికి, దాసరి మనోహర్ రెడ్డి గారికి ఓటు వేసి తిరిగి మూడోసారి ముఖ్యమంత్రి చేసి బ్రహ్మాండమైన మద్దతునిచ్చి మరి మనోహర్ అన్నను మళ్ళొక్కసారి అసెంబ్లీకి పంపాలని కోరుతూ, సత్యనారాయణ రెడ్డి గారికి, రామ్మూర్తి గారికి, హాజీ గారికి, ముత్యాల ప్రకాష్ గారికి, వారెంబడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున తీసుకొచ్చిన మా సర్దార్ రవీందర్ సింగ్ అన్నకు, అదేవిధంగా మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు ఆవిర్భవించినప్పుడు ఆవిర్భావ సభ్యులుగా పనిచేసి ఉద్యమంలో 2014 వరకు క్రియాశీలంగా పనిచేసిన మా చెల్లెళ్ళు, అక్కలు, ఉద్యమకారులు ఎవరైతున్నారో వారందరూ కూడా ఇవాళ తిరిగి ఒకటే గూటికి చేరుకుంటున్న సందర్భంగా మీ అందరికీ సముచితమైన గౌరవాన్ని, న్యాయాన్ని మీ అందరికీ కూడా అన్ని కార్యక్రమాల్లో మీకు సింహభాగం మీకే దక్కే విధంగా చూసుకుంటామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా పదవులు కానీ గౌరవం కానీ ఇచ్చే బాధ్యత కూడా పార్టీదని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ.